వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఉపాధి కూలీలందరికీ వేసవిలో అదనంగా 20% అందిస్తున్నామని ద్వామా పీడి పులి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కింద జిల్లాలో 13,386 బోర్వెల్స్ మంజూరయ్యాయని అన్నారు. డెల్టా ప్రాంతంలో భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులు ఈ నెల 25వ తారీఖులోపు అప్లికేషన్లు అందించాలని అన్నారు. రైతుల దగ్గర నుండి స్వీకరించిన అర్జీలను మండల కమిటీలు పరిశీలించి జిల్లా కమిటీకి పంపిస్తామని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వాళ్ళందరికీ కూడా ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అడిషనల్గా వాళ్ళు చేసిన వర్క్కి అలవెన్స్ అనేది ఇవ్వటం ప్రతి సమ్మర్లో అనువైతే. సో దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరిలో 20% అంటే 20%, మార్చి నెలలో 25%, అట్లాగే ఏప్రిల్ మేలో 30%, జూన్లో 20%. ఇది వాళ్ళు ఏదైతే వేజ్ తీసుకుంటారో అంటే కూలీ తీసుకుంటారో దానికి అదనంగా ఈ అమౌంట్స్ ఇవ్వటం జరుగుతుంది సమ్మర్ కాలంలో. సో ఇది ఉపాధి కూలీలందరూ కూడా మా ద్వారా అంటే మా ఫీల్డ్ స్టాఫ్ ద్వారా వాళ్ళందరూ కూడా వర్తమానం చేయటం జరుగుతుంది. అదే మాదిరిగా మనకి ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కింద మన గుంటూరు జిల్లాకి 13,386 బోర్వెల్స్ శాంక్షన్ చేశారు. అది గతంలో కూడా మేము అందరికీ తెలియజేయటం జరిగింది. సో ఈ బోర్వెల్స్కి సంబంధించి మనకి ఈ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే రైతు ఎవరికైతే కమాండ్ ఏరియా అంటే డెల్టా ఏరియాలో భూమి ఉండాలి, చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి, అట్లాంటి వాళ్ళు 2 లేదా 3 కలిసి 5 ఎకరాలు ఒక బ్లాక్గా ఏర్పాటు చేసుకొని న్యాయ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో కోర్టు వాయిదాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ స్థానిక హిందూ కళాశాల కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. జడ్జి వాదికి 4, ప్రతివాదికి 8 వాయిదాల చొప్పున ఇవ్వాలని, అంతకు మించి వాయిదా వేసే అధికారం కోర్టుకు లేదని ఈ సందర్భంగా పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించిన జడ్జిపై చర్యలు తీసుకోవచ్చని చట్టంలో ఉన్నదని అన్నారు. వీటిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. Justice all through the country, and this is the first time in the history of mankind, first time in the world that such Nyaya Yatra March for Justice is organized by Forum for Fast Justice, a trust set up in Mumbai. I am heading the trust. I am the chairman and managing trustee and founder of the trust. And 35 days Nyaya Yatra will move from Kashmir to Kanyakumari, Kutch to Kolkata, covering more than 180 cities. And then we will be assembled on 4th. It started on 30th January from Rajghat, and it will reach at Jantar Mantar on 4th March after completion of 35 days that travel. And there are 2 teams. One team is this, the other team is headed by Praveen Patel, our national convention. జడ్జి గారు వారి ఇష్టానికి వాయిదాలు ఇస్తున్నారు. అయితే కోర్టు వాయిదాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ మేము ఈరోజు నిరాహార దీక్ష ఇక్కడ మొదలుపెట్టామండి. వాయిదాలు జడ్జి గారు వాయిదాలు వాది అనేవాడికి 4 ఇవ్వాలి, ప్రతివాదికి 8 ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వకూడదు. ఇచ్చే అధికారం కోర్టుకి జడ్జి గారికి లేదు. అంతకు మించి చేస్తే జడ్జి కూడా జైలు శిక్ష పడద్ది అనే సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి మేము ప్రజలు చేయడానికి ఈరోజు నిరాహార దీక్ష మొదలుపెట్టాం. ఇది నిరాహార దీక్ష కాదు, గంటలో కూర్చుని ఈ శిబిరంలో మేము నీరు తాగుతూ ఆహారం తీసుకుంటూ మా యొక్క నిరసన తెలియజేస్తూ ప్రజలకి ఈ న్యాయ సూత్రాలు న్యాయ నిబంధనలు ఏవైతే ఉన్నాయో తెలియజేయాలని ఉద్దేశంతో మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ఇవాళ జడ్జిగా తన ఇష్ట ప్రకారం వాయిదాలు వేస్తే, తన ఇష్ట ప్రకారం తీర్పులు ఇస్తే జడ్జికి సైతం జైలు శిక్షలు ఉన్నవి 219 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం జడ్జికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఈ నెల 25వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి కాపు రుణ మేళాలో ప్రతి లబ్ధిదారులు పాల్గొనాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కోరారు. కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కాపులకు 50% సబ్సిడీ ద్వారా ₹1,00,000 వరకు రాయితీ కల్పించి మొత్తం యూనిట్ విలువ 2 లక్షలుగా నిర్ణయించి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000కు పైగా ఆన్లైన్లో అప్లికేషన్లు అందాయన్నారు. అసలు ఆయన డిమాండ్లు అంటాం కూడా ఫస్ట్ అది డ్రాప్ చేసుకోవాలి సార్. ఎవరు అడిగారు? ఎవరు అడిగింది? విలేకరులా? ఎవరికో ఒకసారి ప్లీజ్ కమ్. కాదు, ఎవరంటే కాదు, అది కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు 10:30 గంటలకు జరగబోతా ఉంది. యాక్షన్ ప్లాన్ అన్ని కూడా బ్యాంకులకి, తర్వాత సంబంధిత మండలాలకి. నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల వాగ్దానం ఉన్నాయో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఒకసారి చూసుకోండి. ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఈ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా 6 నెలల కిందటే జరిగినాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మొట్టమొదట ఆయన బాధ్యతగా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను కాపులకు హామీ ఇచ్చాను, హామీని నెరవేర్చుకోవాలని చెప్పి బాధ్యతగా తీసుకున్నారు. మొదటి నుంచి నాకు ఆయన చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కాపుల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు నేను ప్రామిస్ చేశానో అన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నారు. ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకున్నారు. తప్పనిసరిగా ఆయన ఆ రకంగా ముందుకెళ్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా ఎవరి కోసం వచ్చేసింది కాదు. చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్నారు, చేసుకెళ్లారు. తర్వాతే వచ్చినాయి ఇవన్నీ కూడా. జీవో కోర్టుకు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. మొన్న కూడా దీని మీద చాలా చర్చ జరిగింది. దాంట్లో తప్పనిసరిగా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది అసెంబ్లీలో పెట్టి తర్వాత ఆ రకంగా ముందుకెళ్లాలని, రాజ్యాంగబద్ధంగా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. తప్పనిసరిగా కాపుల్ని బీసీలో పెట్టే దానికోసం ఏ రకమైన నిబంధనలు సడలించైనా సరే అదనంగా రిజర్వేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా ఆలోచన లేదు. తప్పనిసరిగా జరుగుతాయి. ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే నార్త్ సౌత్ ఫౌండేషన్ను స్థాపించామని ఆ ఫౌండేషన్ చైర్మన్ చలసాని రావు తెలిపారు. స్థానిక లక్ష్మీపురంలో ఫౌండేషన్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నామని, నవ్యాంధ్రలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాథమెటిక్స్, జాగ్రఫీలలో శిక్షణ అందించనున్నామని తెలిపారు. గుంటూరుకు వచ్చి చాప్టర్ మొదలు పెట్టడానికి ఎన్ఎస్ఎఫ్కి చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం ఏంటంటే గుంటూరు, విజయవాడ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సెంటర్స్లో దాదాపు టాప్గా ఉంటాయి. సో అక్కడ మేము కనుక లేకపోతే మా సేవలకి పూర్తిగా జస్టిఫై అయినట్టు ఉండదు. అందుకని చెప్పి ఇప్పుడైనా మొదలు పెడదామని చెప్పి ఈ రోజున మొదలు పెట్టగలిగాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చే 2 సంవత్సరాల్లో మీరు చూడగలుగుతారు మేము ఏమి చేయగలుగుతున్నాము. అలాగే ఇక్కడున్న విద్యా సంస్థలకి ఎలాంటి సపోర్ట్ మేము ఇవ్వగలుగుతాము, మాకు ఆపర్చునిటీస్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వగలుగుతారనేది తెలుస్తుందండి. మాకు ఉన్నది ఒకటేమో స్కాలర్షిప్స్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి 3,000 మందికి ప్రతి సంవత్సరం మేము స్కాలర్షిప్స్ ఇస్తాం. హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళడానికి. కాలేజీకి అంటే బిఎస్సీ, ఎంఎస్సీ అలా అని కాకుండా ఈ ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్తానికి, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ. రెండవది స్టూడెంట్స్కి కొన్ని సబ్జెక్ట్స్లో లైక్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్లో ఉందనుకోండి, సరిగ్గా మాట్లాడగలగటం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగటం చాలా అవసరం. అందుకని చెప్పి మేము ఇంగ్లీష్లో వొకాబులరీ, స్పెల్లింగ్ బీ, ఎస్ఏ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ 4 రకాలైన ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 21 నుండి జిల్లాలో 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమం. నేడు ర్యాలీని ప్రారంభించిన జేసీ శ్రీధర్. ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని శారదా నికేతన్లో ఘనంగా సరస్వతీదేవి పూజ.
పత్తి రైతుల ప్రయోజనం కోసం విత్తన ధరల నియంత్రణ ఉత్తర్వులు. కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.